హాయ్ ఫ్రెండ్స్. జిల్లా కోర్ట్‌లో ఉద్యోగాలు పడినాయి. ఒకసారి చూద్దాము. ఈ నోటిఫికేషన్ తెలంగాణలో ఉండే నల్గొండ డిస్ట్రిక్ట్‌కి సంబంధించింది. ఇక్కడ చూడండి. ఈ పోస్టులు ఏందంటే ద అప్లికేషన్ షల్ బి ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ పర్ఫార్మా అండ్ టు బి సెంట్ టు ద ఫాలోయింగ్ అడ్రస్ బై ది రిజిస్టర్డ్ పోస్ట్ ఆర్ కొరియర్ ఓన్లీ ఫ్రమ్ ది 18/11. అంటే ఈ నెల నవంబర్ 18th నుంచి నెక్స్ట్ మంత్ అంటే డిసెంబర్ 2వ తేదీ వరకు అప్ టు 5 PM. ఆ టైం వరకు వాళ్ళు చెప్పిన అడ్రస్కి పంపాలన్నమాట. వాళ్ళు చెప్పిన అడ్రస్ ఏంటంటే అప్లికేషన్ షెల్ బి అడ్రస్ టు ది చైర్మన్ అండ్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ, నాయ సదన్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ప్రిమైసెస్ నల్గొండ. ఈ అడ్రస్ పంపాలి. ఆ యొక్క పోస్టులు ఏమేవారంటే ఆల్రెడీ ఇచ్చున్నారు. ఒకసారి చూద్దాము. టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ అండ్ రికార్డ్ అసిస్టెంట్, ఈ 2 పోస్టులు ఇవ్వడం జరిగింది ఈ కోర్టులో, ఈ నల్గొండ డిస్ట్రిక్ట్ కోర్టులో. అవి వాటికి సంబంధించిన అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే స్టార్టింగ్ డేట్ ఆఫ్ ది సబ్మిషన్ ఆఫ్ ద అప్లికేషన్ 18/11 అంటే నవంబర్ 18th స్టార్ట్ చేస్తున్నారు ఫర్ ది రిసీవింగ్ ది అప్లికేషన్స్. అండ్ క్లోజింగ్ డేట్ ఆఫ్ ది సబ్మిషన్ ఎప్పుడు అంటే క్లోజింగ్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ది అప్లికేషన్ డిసెంబర్ 2వ తేదీ. అప్ టు 5 PM వరకు వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు అనమాట. వీటికి సంబంధించి డౌన్లోడ్ ఆల్ టికెట్ షెల్ బి డౌన్లోడ్ ఫ్రమ్ ది డిస్ట్రిక్ట్ కోర్ట్ వెబ్సైట్ నుండి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈ హాల్ టికెట్ని డిసెంబర్ 9th మనం డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇచ్చినాడు చూడండి. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ దీంట్లో 2 రకాల పోస్టులు అని చెప్పాను కదా. ఒకటి టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ అండ్ రికార్డ్ అసిస్టెంట్. ఈ రెండింటికి OMR బేస్డ్ ఎగ్జామినేషన్ మీద పెట్టడం జరుగుతుంది. లైక్ మనం రాస్తాం కదా. పెన్సిల్తో మనం అరేంజ్ చేస్తాం కదా. అరేంజ్ అక్కడ బబుల్స్ చేస్తాం కదా. ఆ విధంగా ఆ టైప్ ఆఫ్ ఎగ్జామ్ ఉంటుంది దీంట్లో. ఎప్పుడు అంటే అది 15/12, డిసెంబర్ 15th ఆ రోజున కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏ టైంలో అంటే 11 AM to 11:40 వరకు, ఓన్లీ 40 minutes వీటికి. దానికి టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ అండ్ రికార్డ్ అసిస్టెంట్కి. ఇంకొకటి ఏంటంటే స్కిల్ టెస్ట్ పెట్టడం జరుగుతుంది. స్కిల్ టెస్ట్ దేనికి పెడతారంటే ఏ పోస్ట్కి పెడతారంటే టైపిస్ట్ కమ్ అసిస్టెంట్కి ఈ యొక్క స్కిల్ టెస్ట్ పెట్టడం జరుగుతుంది. దేంట్లో పెడతారంటే టైప్ రైటింగ్ టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఆన్ కంప్యూటర్స్. కంప్యూటర్స్లో స్కిల్ టెస్ట్ పెట్టడం జరుగుతుంది. జస్ట్ అదేంటంటే దాంట్లో పెద్దగా ఉండదు. అది ఒక పారాగ్రాఫ్ ఇచ్చి టైప్ చేయమంటారు సిస్టంలో. అది ఎవరికైతే టైప్ రైటింగ్ బాగా తెలుసు ఉంటుందో వాళ్ళు ఈజీగా దానికి ఏం చేయొచ్చు. అది ఏ రోజు పెడతారంటే మీకు ఏ రోజైతే ఎగ్జామ్ ఉంటుందో ఆ రోజే, డిసెంబర్ 15th ఈ యొక్క స్కిల్ టెస్ట్ పెట్టడం జరుగుతుంది. ఆ టైం వచ్చి 12:30 PM to 12:35 PM, ఓన్లీ 5 minutes వీటికి ఈ స్కిల్ టెస్ట్కి. వేకెన్సీ పొజిషన్ చూద్దాము. టైపిస్ట్ కమ్ అసిస్టెంట్కి 2 పోస్టులు ఇవ్వడం జరిగింది. దాంట్లో కేటగిరీ వైజ్గా చూస్తే ఓసీ ఉమెన్స్ ఒక పోస్టు, ఎస్సీ ఉమెన్స్కి ఓన్లీ ఒక పోస్ట్, 2 పోస్టులు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ రికార్డ్ అసిస్టెంట్కి వీటికి కూడా 2 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఉమెన్స్కి ఒక పోస్టు, ఓసీ వాళ్ళకి ఒక పోస్టు. ఈ ఓసీ అని వచ్చేసరికి బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు దీంట్లో పోటీ పడవచ్చు. కానీ వీటిలో పర్టికులర్గా ఉమెన్స్ ఇచ్చినాడు కాబట్టి వాళ్ళతో ట్రై చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే వేకెన్సీ కొంచెం తక్కువే, కానీ చాలామంది ఏంటంటే వేకెన్సీ తక్కువ ఉందని అప్లై చేయరు. మీరు దీన్ని స్పోర్టివ్గా తీసుకొని అప్లై చేసినట్లయితే బై లక్ రావడానికి చాలా అవకాశాలు ఉంటుంది. చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు తక్కువ పోస్టులు అనేసి. ఎక్కువగా చూడండి. ఇటువంటి పోస్టులు చాలా వరకు వదలకూడదు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాము. టైపిస్ట్ కమ్ అసిస్టెంట్కి కంపల్సరీగా మస్ట్ హ్యావ్ పాస్డ్ డిగ్రీ ఇన్ ది ఆర్ట్స్
ఆర్ ఆర్ట్స్ ఆర్ సైన్స్ ఆర్ కామర్స్ ఆర్ లా. ఈ 4 సెక్షన్‌లో కంపల్సరీగా డిగ్రీ ఉండాలండి. సో, టైపిస్ట్‌గా మస్ట్ అండ్ కంపల్సరీగా ఈ 4 సెక్షన్‌లో ఏది ఆర్ట్స్ ఆర్ సైన్స్ ఆర్ కామర్స్ ఆర్ లా ఈ 4 సెక్షన్ డిగ్రీ ఉంటే సో, దే ఆర్ ఎలిజిబుల్. నెక్స్ట్ నెక్స్ట్ క్రైటీరియా ఫస్ట్ క్రైటీరియా సెకండ్ క్రైటీరియా మస్ట్ హ్యావ్ పాస్డ్ ద గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ ద టైప్ రైటింగ్ ఇన్ హయ్యర్ గ్రేడ్ ఇన్ ద ఇంగ్లీష్. కంపల్సరీగా ఈ యొక్క టైప్ ఆఫ్ ఈ పోస్ట్కి అప్లై చేసేటప్పుడు టైపిస్ట్ కమ్ అసిస్టెంట్కి అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా పర్సన్ కాడ ఈ యొక్క టెక్నికల్ సర్టిఫికేట్ ఉండాలి. టైప్ రైటింగ్ సంబంధించి టెక్నికల్ సర్టిఫికేట్ హయ్యర్ గ్రేడ్లో ఉండాలన్నమాట. అది కూడా హయ్యర్ గ్రేడ్ అన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా స్పీడ్ అనేది 45 వర్డ్స్ పర్ మినిట్ కంపల్సరీ చేసి తీరాలి. కోర్స్ హయ్యర్ అంటే హయ్యర్ గ్రేడ్ టెక్నికల్ హయ్యర్ గ్రేడ్ టైపింగ్ అయినప్పుడు 1 ఇయర్ కింద వస్తుంది. అది 1 ఇయర్ చేసే వాళ్ళకి ఈజీగా 40 వర్డ్స్ పర్ మినిట్ కంపల్సరీ చేయగలుగుతారు, నో డౌట్. సపోజ్ ఇఫ్ నాట్ అవైలబుల్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్, ఒకవేళ హయ్యర్ గ్రేడ్ ఇంగ్లీష్లో లేకపోతే then we have to go for the typewriting lower grade in the English will be considered. So higher grade typewriting లేని పక్షంలో లోయర్ గ్రేడ్ టైప్రైటింగ్ దే విల్ బి కన్సిడర్డ్. సో ఏదైనా కూడా ఎలిజిబుల్. సో లోయర్ గ్రేడ్ ఏమో 6 మంత్సే వస్తుంది, వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట ఈ యొక్క టైపిస్ట్ కమ్ అసిస్టెంట్కి. ఇంకోటి థర్డ్ క్రైటీరియా మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఆర్ క్వాలిఫికేషన్ ఇన్ ద కంప్యూటర్ ఆపరేషన్. సో కంపల్సరీ కంప్యూటర్ గురించి తెలిసి ఉండాలి. సో ఈ రోజుల్లో ఏ పోస్ట్కి అప్లై చేయాలన్నా కూడా చిన్న పోస్టులు అప్లై చేయాలంటే సో ఈ యొక్క గవర్నమెంట్ సెక్షన్లో ఆ ప్రైవేట్ కంపెనీస్లో అయినా కూడా మినిమం క్వాలిఫికేషన్తో పాటుగా కంప్యూటర్ స్కిల్స్ని అడుగుతున్నారు. సో కంపల్సరీగా మీరు కూడా తెలిసి పెట్టుకోవాలి. ఎందుకంటే కాంపిటీషన్లో అదొక చిన్నదనే కాదు, ఒక పార్ట్ ఆఫ్ స్కిల్గా కన్సిడర్ చేస్తున్నారు. నెక్స్ట్ రికార్డ్ అసిస్టెంట్ చూడండి. రికార్డ్ అసిస్టెంట్ యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటంటే మస్ట్ హ్యావ్ పాస్ అయితే ఎస్ఎస్సి, కంపల్సరీ 10th క్లాస్ ఉండాలండి. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ క్రైటీరియా చూడండి, క్యాండిడేట్ హూ హ్యాస్ హయ్యర్ క్వాలిఫికేషన్ దాన్ ది ప్రిస్క్రైబ్డ్ అకాడమిక్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్. ఇక్కడ ఎవరికైతే ఎస్ఎస్తో కంటే ఎక్కువ క్వాలిఫికేషన్స్ ఉంటాయి కదా, వాళ్ళు కూడా కన్సిడర్ చేస్తారు. ఇఫ్ ఎనీ shall submit the concerned certificate at the time of verification of original certificates. సో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో యొక్క వెరిఫికేషన్ టైంలో దాన్ని కూడా ఆ యొక్క ఈ కన్సల్ట్ చేయడం కూడా జరుగుతుంది. సో రికార్డ్ అసిస్టెంట్ అంటే సో మాకు తెలిసి మినిమం సో ఇంటర్ డిగ్రీ వరకు సరిపోతుంది. నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూద్దాము. సో ఏజ్ లిమిట్ వచ్చి ఈ యొక్క ఈ యొక్క 2 పోస్టులకి మినిమం 18 to 34 ఉండాలండి వీటికి. అట్ ద సేమ్ టైం వీటికి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అనేది జరిగింది. సో ద రిలాక్సేషన్ ఆఫ్ ది మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఇన్ ద రెస్పెక్ట్ ఆఫ్ ఎస్సీస్, ఎస్టీస్, బీసీస్, ఈడబ్ల్యూఎస్ ఆర్ అబ్నార్జినల్ ట్రైబ్స్ ఇన్ ది ఏజెన్సీ ఏరియా బీసీస్ 5 years అండి. సో 5 years ఇవ్వడం జరిగింది ఈ ఆల్ కేటగిరీస్కి. అట్ ద సేమ్ టైం డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ షెల్ బి గివెన్ ఏజ్ రిలాక్సేషన్స్ 10 years ఏబుల్డ్ పర్సన్స్కి. సో 10 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది అనమాట దీంట్లో. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఎలా ఉంటుంది ఈ పోస్టులకి, ఈ యొక్క టైపిస్ట్ కమ్ అసిస్టెంట్కి, రికార్డ్ అసిస్టెంట్కి, హౌ దే విల్ బి గో ఫర్ ద రిక్రూట్మెంట్. నేను ముఖ్యంగా చెప్పాలంటే ఈ రెండు పోస్టులకి OMR రిటన్ ఎగ్జామినేషన్ పెట్టడం జరుగుతుంది విత్ స్కిల్ టెస్ట్ ఆధారంగా. ఫస్ట్ది ఈ టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ ఉన్నది కదా, సో ఆ పోస్ట్కి ఎలా అంటే ఫస్ట్ 40 మార్క్స్కి పెడతారు. ఫస్ట్ 40 మార్క్స్. ఈ 40 మార్క్స్లో ఏంటంటే 40 మార్క్స్ 40 minutes ఓన్లీ. 40 మార్క్స్ 40 minutes. సో ఇన్ దట్ అంటే వీటిలో ఏ యొక్క సబ్జెక్టులు ఇస్తారంటే ద సబ్జెక్ట్స్ ఆఫ్ ది జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ ఇంగ్లీష్, ఈ రెండే ఉంటాయండి ఈ యొక్క ఎగ్జామ్కి. ఈ రెండే ఉంటాయి. జనరల్ నాలెడ్జ్ ఇస్తాడు, జనరల్ ఇంగ్లీష్ ఇస్తారు. ఓన్లీ 40 మార్క్స్ అంటే సో స్ప్లిట్ ఆఫ్ అంటే జనరల్ నాలెడ్జ్కి 20 మార్క్స్, జనరల్ ఇంగ్లీష్కి 20 మార్క్స్. ఓకేనా. ద OMR based examination will be comprised of the 40 multiple choice object type questions carrying 1 mark.
ఈచ్ అండ్ ఏ డ్యూరేషన్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ విల్ బి ఫర్ ది 40 minutes. అది 40. సో పెట్టేదేమో 40 minutes విత్ 40 మార్క్స్ అనమాట. ఇంకోటి చూడండి, దీంట్లో మెజారిటీ హైలైట్ చూడండి. ఇక ఈ టైపిస్ట్ కమ్ అసిస్టెంట్లో స్కిల్ టెస్ట్ ఉన్నది కదా, ఈ స్కిల్ టెస్ట్ అనేది ఓన్లీ 5 minutes అండి. ఈ 5 minutesకి 40 మార్క్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. 40 మార్క్స్, ఇది చాలా ఒక రకంగా వాళ్ళకి ప్లస్ పాయింట్. ఇది 40 మార్క్స్ అంటే అంటే నీకు చూడండి, ఎవరైతే బాగా టైపింగ్ చేయగలుగుతారో 40 మార్క్స్ గెయిన్ చేస్తున్నారంటే దే విల్ ఫార్వర్డ్, ఇంకా ముందుకు ఉన్నారని నాకు అర్థం. సో ఈ టైపిస్ట్ కమ్ అసిస్టెంట్కి వాళ్ళ ఎలిజిబిలిటీ ఎలా తెలుసుకోవాలంటే కంపల్సరీగా సో 40 మార్క్స్ 40% అనేది ఉండాలి వాళ్ళకి. ఓసీ అండ్ ఈడబ్ల్యూ వాళ్ళకి 35% ఫర్ ది బ్యాక్వర్డ్ క్లాసెస్ బీసీ వాళ్ళకి, 30% ఫర్ ది ఎస్సీ అండ్ ఎస్టీస్. సో ఈ పర్సంటేజ్ పరంగా వాళ్ళు మార్క్స్ తెచ్చుకోగలిగితే దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది దోస్ పోస్టర్స్. ఓకేనా. అట్ ద సేమ్ టైం ఇంటర్వ్యూ కూడా పెడతాడు. ఇంటర్వ్యూ 20 మార్క్స్ ఉంటుంది. ఈ 20 మార్క్స్తో కలుపుకొనే ఆ కేటగిరీ వైజ్గా పర్సంటేజ్ అనేది వాళ్ళు డివైడ్ చేస్తారనమాట, అంటే ఫర్ ది ఎలిజిబిలిటీ. రికార్డ్ అసిస్టెంట్కి కూడా చూడండి, రికార్డ్ అసిస్టెంట్ కూడా సేమ్ ఓఎంఆర్ బేస్ ఎగ్జామినేషనే, కాకపోతే దీనికి 80 మార్క్స్ పెడతారండి. దీంట్లో 80 మార్క్స్ పెడతారు. ఇక్కడ చూడండి, ద ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ కన్సిస్ట్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఫర్ 80 మార్క్స్. ఈ 80 మార్క్స్లో 40 మార్క్స్ ఏమో జనరల్ నాలెడ్జ్ అండ్ 40 మార్క్స్ ఫర్ ది జనరల్ ఇంగ్లీష్. మిగతా 20 మార్క్స్, రిమైనింగ్ 20 మార్క్స్ విల్ గో ఫర్ ది ఇంటర్వ్యూ, ఓరల్ ఇంటర్వ్యూ. అది. సో దీంట్లో కూడా అంతే. సో 45. సో ద మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఓఎంఆర్ ఎగ్జామినేషన్ విల్ బి 40% ఫర్ ది ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్, 40% ఫర్ ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్, 35% టు ది బీసీస్ అండ్ 30% ఫర్ ది ఎస్ అండ్ ఎస్టీ. సో వీళ్ళు ఎలా కన్సిడర్ చేస్తారు అంటే, ఎలా వీళ్ళని రిక్రూట్మెంట్ చేస్తారంటే 1:3 రేషియో. ద క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఇన్ ది ఎగ్జామినేషన్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఇన్ ద రేషియో ఆఫ్ ది 1:3 ఆఫ్ ది నోటిఫైడ్ అవైలబుల్ వేకెన్సీ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలా వాళ్ళని కన్సిడర్ చేస్తారంటే 1:3 రేషియోలో వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. అంటే ప్రతి ముగ్గురిలో ఒకరిని తీసుకోవడం జరుగుతుంది. సో దీనికి ఎగ్జామినేషన్ ఫీజు ఎంత అంటే, ద అప్లికెంట్స్ హూ బిలాంగ్స్ టు ఓసీ అండ్ బీసీస్ కేటగిరీస్ హ్యావ్ టు పే అన్ అమౌంట్ 800 రూపీస్ అండి. ఓసీ అయినా బీసీ అయినా వాళ్ళు ఖచ్చితంగా 800 రూపీస్ పే చేయాలి. అండ్ సో ద ఎస్ అండ్ ఎస్టీస్ కేటగిరీ క్యాండిడేట్స్ హ్యావ్ టు పే అమౌంట్ 400 రూపీస్. ఎస్సీ ఎస్టీస్ మాత్రం 400 రూపీస్ పే చేయాలి. సో అకార్డింగ్ ద మెరిట్ లిస్ట్ ప్రకారం వీళ్ళని తీసుకుంటారు పోస్టులకి. సో ఫర్ ది సో వీ హ్యావ్ టు అంటే చేయండి, అప్లై చేయండి. వీటికి మంచి పోస్టులు వదలబాక, చిన్న ఒక 2, 3, 4 పోస్టులు అయినా వదలపాకండి. ఫ్యూచర్ చాలా ఇంపార్టెంట్. మీరు చిన్న వయసు తక్కువ వయసులో ఉన్నప్పుడు మీ యొక్క విలువ తెలియకపోయినా కూడా సో ట్రై చేయండి. తెలిస్తే ట్రై చేసినప్పుడు దాంట్లో కొన్ని విషయాలు తెలుస్తుంది. సో హౌ యూ వీ క్యాన్ గెయిన్ టు ది ఫ్యూచర్. థ్యాంక్ యూ అండి.